తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ కు కాంగ్రెస్, సిపిఐ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. మరోవైపు పీఎంకే పార్టీ కూడా దళపతి విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏఐడీఎంకేతో అధికారాన్ని పంచుకునేందుకు విజయ్ ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ లో టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118 కి కొద్ది దూరంలో నిలిచింది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం విజయ్ వేరుతో పొత్తుకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 5 సీట్లలో మెజారిటీలో ఉండగా పీఎంకే పార్టీ 4 చోట్ల దూసుకెళ్తుంది. ఇక మరోవైపు సిపిఐ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఐయుఎంఐ పార్టీ 2 చోట్ల మెజారిటీ సాధించింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ కు కాంగ్రెస్, సిపిఐ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. మరోవైపు పీఎంకే పార్టీ కూడా దళపతి విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏఐడీఎంకేతో అధికారాన్ని పంచుకునేందుకు విజయ్ ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ లో టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118 కి కొద్ది దూరంలో నిలిచింది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం విజయ్ వేరుతో పొత్తుకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 5 సీట్లలో మెజారిటీలో ఉండగా పీఎంకే పార్టీ 4 చోట్ల దూసుకెళ్తుంది. మరోవైపు సిపిఐ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఐయుఎంఐ పార్టీ 2 చోట్ల మెజారిటీ సాధించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తమిళనాడులో టీవీకే పార్టీ సంచలనం ఒక రాజకీయ సునామీ సృష్టించింది. ఎవరూ ఊహించినట్టుగా అనూహ్య రాజకీయ ఫలితం అక్కడ తమిళనాడు ప్రజలు టీవీకే పార్టీకి అందించాలని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 105 స్థానాల్లో విజయ్ పార్టీ, టీవీకే పార్టీ ముందంశలో ఉంది. దాదాపుగా 105 స్థానాలు కంఫర్టబుల్ గా గెలిచే అవకాశం కనబడుతోంది. ఇక మొత్తంగా 105 స్థానాల తర్వాత ప్రభుత్వం ఏర్పడాలంటే మాత్రం మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తంగా టోటల్ గా మొత్తం ఉన్న నియోజకవర్గాలు 234 నియోజకవర్గాలు. సో దాంట్లో 118 అనేది మ్యాజిక్ ఫిగర్. సో ఇప్పుడు 118 మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే టీవీకే పార్టీ ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అది దాదాపుగా ఇంకొక 13 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి విజయ్ పార్టీ ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ ఎవరు మద్దతు తీసుకోబోతా ఉంది? టీవీకే పార్టీ అధికారానికి రావాలనుకుంటే, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఏం చేయబోతున్నాడే అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఒకసారి కనుక రాజకీయంగా మనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంది, టీవీకే పార్టీ అధికారం రావాలంటే ఎవరు మద్దతు తీసుకుంటారు, ఏ పార్టీ మద్దతు తీసుకుంటారు అనేది మాత్రం ఒకసారి మనం చూస్తే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే గెలుపొందినట్టుగా సమాచారం అంతా ఉంది. సో దాదాపుగా విజయ్ బావుట ఎగిరేసే పరిస్థితి. సో ఆ 5 మద్దతు తీసుకుంటే 110 అంటే మ్యాజిక్ ఫిగర్ సంబంధించినటువంటి మొత్తంగా 105 ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు తీసుకుంటే 5 సీట్లు గెలిస్తే 110 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పీఎంకే పార్టీ కూడా ఉంది. సో తమిళనాడుకి సంబంధించి వారికి 4 సీట్లు గెలిచినట్టుగా పరిస్థితి కనబడుతోంది. 114 మరొక 4 సీట్లు కూడా తక్కువ పడే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు విజయ్ పార్టీ ఏం చేయబోతా ఉంది? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆప్షన్ ఏ ఒకటి డిఎంకే మద్దతు కోరడం, లేకపోతే డిఎంకే మద్దతు బయట నుంచి తీసుకోవడం ఒకటి. సో ఆప్షన్ బి ఏఐడిఎంకే మొదటి నుంచి కూడా కొంత విజయ్ పట్ల కేంద్రంలో ఉన్నటువంటి ఆ పెద్దలు అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, విజయ్ పార్టీ పట్ల, టీవీకే పార్టీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. అవకాశం బట్టి ఎన్డీఏ కూటమికి రప్పించాలని చాలా శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ కొంత రాజకీయ కారణాలతో కొంత గ్యాప్ ఉండడం వల్ల టీవీకే పార్టీతో ఏఐడి
ఏఐడిఎంకేతో పాటు ఎన్డీఏ కూటమిలో టీవీకే పార్టీ చేరని పరిస్థితి కనబడుతుంది. ఈ దరిమిలా ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేది ఎవరు? డిఎంకేనా, ఏఐడిఎంకేనా, లేకుంటే ఆల్టర్నేట్ గా ఇంకా ఏదైనా? ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా 105 స్థానాలు ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని స్థానాల్లో డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, కొంత ఇతరులు కూడా మొత్తం కలిపితే కొన్ని చోట్ల లీడింగ్ స్వల్ప మెజార్టీ ఉన్న చోట్ల అక్కడ కూడా టీవీకే పార్టీ రెండో స్థానంలో, అంటే మెజార్టీకి తక్కువ ఉన్న దగ్గర అక్కడ కూడా పైచేయి సాధించి 3-4 సీట్లు యాడ్ అయితే మాత్రం ఒక రకంగా ఈ ఎంటైర్ మొత్తం ఎపిసోడ్ నుంచి కూడా టీవీకే పార్టీ ఈజీగా బయటపడ్డట్టు అవుతుంది. సో ఒకవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 సీట్లు, మరోవైపు పీఎంకేకి సంబంధించినటువంటి 4 సీట్లు కలుపుకున్న 9 సీట్లు ప్లస్ 105 ఇప్పటికే టీవీకే పార్టీ విజయం సాధించింది. సో 118 సీట్లు వస్తున్నాయి. మరొక 4 సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీకి సంబంధించి నెక్స్ట్ పొలిటికల్ గా ఎలాంటి అడుగులు పోతా ఉంది? ఎందుకంటే రాజకీయంగా కొత్తగా పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. సో కానీ ఆ మొత్తం గతంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగి ఉండి దశాబ్దాల పాటు ఒకవైపు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, సాంప్రదాయ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఏలినటువంటి తమిళనాడును ఏలినటువంటి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకేకు 2 పార్టీలకు 2 ప్రధాన పార్టీలు ఒక రకంగా అత్యంత కీలక నాయకులకు ఊహించని షాక్ గా మనము ఇప్పుడు టీవీకే పార్టీ ఆ 2 పార్టీలకు జవాబిచ్చింది, ఒక రకంగా షాక్ ఇచ్చింది. ఇలాంటి తరుణంలో ఈ 2 పార్టీలు కూడా టీవీకే పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలిపే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ఒకసారి బేరీ చేసుకుంటే డిఎంకే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. లేకుంటే చివరి నిమిషంలో ఏదైనా ఒక మిరాకిల్ జరిగితే తప్ప. ఎందుకంటే ఈ రోజు డిఎంకే ఓటమికి అత్యంత ప్రధాన కారకుడు ఎవరు అనేదంటే డిఎంకే దృష్టిలో టీవీకే పార్టీ. సో టీవీకే పార్టీ అనూహ్యంగా రావడం వల్లే తమకు ఇంత ఘోర ఓటమి. అందులోనూ ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ 1996 తర్వాత కంటిన్యూగా ఎమ్మెల్యే అవుతూ సో కొలత్తరు నుంచి వరుసగా 3 సార్లు భారీ విజయం సాధించి గత 2021 ఎన్నికల్లో 70,000 మెజార్టీతో గెలుపొందినటువంటి స్టాలిన్, సీఎం గా ఉన్నటువంటి స్టాలిన్ ఇప్పుడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు చేతుల్లో అనూహ్య ఓటమి పాలయ్యాడు. సో ఒక రకంగా డిఎంకే పార్టీకి టీవీకే పార్టీ వల్ల తాము రాజకీయంగా నష్టపోయాము, ఒక రకంగా అవమాన బాధపడ్డాము. ఎందుకంటే ఊహించని పరిణామం. తనతో పాటుగా స్టాలిన్ తో పాటుగా అధ్యక్షుడు, అందులో ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ డిఎంకే పార్టీ సంబంధించి అత్యంత కీలకంగా ఉంటూ దశాబ్దాల చరిత్రను డిఎంకే పార్టీకి ముందుండి నడిపిస్తున్నటువంటి స్టాలిన్ కే ఇప్పుడు ఘోర ఓటమి, ఒక రకంగా అవమానం జరిగింది. అలాంటి ఓటమి కారణమైనటువంటి టీవీకే చేతిలో అవమాన పాలు, ఒక ఓటమి చెందినటువంటి డిఎంకేకు ఇప్పుడు డిఎంకే ఆ టీవీకేకు మద్దతు ఇస్తుందా అనేదే రాజకీయంగా అనేకమైన సందేహాలు, అనుమానాలు కలుగుతోంది. సో ఒక రకంగా టీవీకే పార్టీ వల్ల రాజకీయంగా నష్టపోయాము, అధికారాన్ని కోల్పోయాము. సో స్టాలిన్ కూడా ఓటమి చవి చూశాడు కాబట్టి సో ఇట్లాంటి పరిస్థితుల్లో టీవీకేకు మనం మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి అక్కడ నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి మనకు ఒక వాదన వినపడుతోంది. అట్లాంటి కానీ పరిస్థితులు ఇవన్నీ పక్కన పెట్టి టీవీకే కనుక నిజంగానే స్టాలిన్ తో భేటీ స్టాలిన్ మద్దతు కోరితే అప్పుడు రాజకీయంగా మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. సో అట్లాంటి తరుణంలో ఒకవైపు మొదటి నుంచి కూడా మొన్నటి ఎన్నికల ప్రచారం నుంచి కూడా డిఎంకే అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని బేస్ చేసుకుని డిఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని టీవీకే పార్టీ అధినేత కావచ్చు, టీవీకే పార్టీ నాయకులు కావచ్చు విమర్శలు గుప్పిస్తూ ఆరోపణలు చేస్తూ తమిళనాడులో డిఎంకే పార్టీ అధికార పార్టీకి ఇంటికి పంపించాలి, ప్రజలకు న్యాయం చేసే, ప్రజా సంక్షేమం కోరే, ప్రజల కోసం సమస్యలు తీర్చే ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి నిన్న వరకు ఈ రోజు వరకు కూడా మొత్తం ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ప్రచారం చేసినటువంటి టీవీకే ఇప్పుడు అదే డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే కూడా ఓ రకంగా రాజకీయంగా కూడా టీవీకే పార్టీకి సంబంధించి తలపతి విజయ్ కూడా రాజకీయం కొంత నష్టంగా లేకుండా ఒక రకంగా సొంత టీవీకే పార్టీ కావచ్చు అతని అభిమానుల నుంచి కొంత విమర్శలను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో చూస్తాం డిఎంకే నుంచి మద్దతు చాలా తక్కువ ఏదైనా అనూహ్య పరిణామాలు అయితేనే డిఎంకే మద్దతు కోరే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏఐడిఎంకే అందులో ఎన్డీఏ కూటమిలో ఉంది. సో ఏఐడిఎంకేకి అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న పెద్దలు విజయ్ పట్ల సానుకూలంగా ఉన్నారు. సో మొదట్లో టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, టీవీకే పార్టీని ఎన్డీఏ కూటమిలోకి రప్పించాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీకే పార్టీ కనుక కొత్త ఏఐడిఎంకేతో కావచ్చు అదేవిధంగా కేంద్రంలోని పెద్దల సహకారం కోరితే ఖచ్చితంగా వాళ్ళు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ అడగక ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి సినారియో ఎప్పుడైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కాస్త దూరంగా ఉన్న నేపథ్యంలో టీవీకే పార్టీకి సంబంధించి కీలక నేతలు కావచ్చు లేకుంటే అధిపతి దళపతి విజయ్ సంబంధించిన తండ్రితో
ఏకంగా ఢిల్లీ పెద్దలే మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మీరు ఎన్డీఏ పార్టీకి సంబంధించి మీ పార్టీకి మేము మద్దతుగా ఉంటాం. భవిష్యత్తులో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి మా సహకారం మీరు తీసుకోండి. సో తమిళనాడులో ఏకంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయండి, మీకు కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది కాబట్టి మేము మీకు సహకారం అందిస్తాం. సో ఎన్డీఏ కూటమిలో చేరితే అది అల్టిమేట్ గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో తమిళనాడు ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం, మెరుగైన అభివృద్ధి అందించడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ప్రపోజల్ కూడా ఢిల్లీ పెద్దల నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండిట్లలో ఆప్షన్ ఏంది? ఈ రెండు కాకుండా ఇంకా ఇతరత్ర ఏమన్నా, ఎందుకంటే చివరి నిమిషం వరకు కొన్ని బొటాబొటి మెజార్టీతో ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే సంబంధించినటువంటి వాటిలో ఎవరైనా అనూహ్యంగా టీవీకే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిస్తే అప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ కి ఎక్కడొక్కడ పుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. సో టీవీకే పార్టీ కంఫర్టబుల్ గా అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐడిఎంకే కాకుండా మాత్రం కాంగ్రెస్ పార్టీతో జతకట్టే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? సో నిజంగానే కాంగ్రెస్ పార్టీతో జతకట్టే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ నిజంగానే మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 ఎమ్మెల్యేలు గెలిచారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ టీవీకి మద్దతు ఇస్తే అప్పుడు నిన్నటి వరకు కూడా డిఎంకే పార్టీతో పొత్తులో ఉన్నారు. ఇండియా కూటమిలో అత్యంత కీలకమైనటువంటి భాగస్వాములుగా కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకే ఉంది. సో ఒక 5 సీట్లు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కాబట్టి వాళ్ళందరూ టీవీకే పార్టీకి మద్దతు కొడితే కాంగ్రెస్ డిఎంకే మధ్య రాజకీయంగా ఎలాంటి పరిణామాలు వస్తాయి? కేవలం ఒక 5 సీట్లు చూసుకుంటే భవిష్యత్తులో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ వినిపించాలి. అందులో అత్యంత కీలకంగా సౌత్ లో తమిళనాడు పెద్దది. సో తమిళనాడుకు సంబంధించినటువంటి ఇప్పటికే డిఎంకే పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు చాలా అత్యంత కీలకంగా మారబోతున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకుంటే ప్రతిపక్ష పాత్రగా ఇండియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఒక రకంగా నిలదీయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పటితో పాటు భవిష్యత్తులో కూడా డిఎంకే మద్దతు అవసరం. ఇట్లాంటి నేపథ్యంలో డిఎంకేకు ఇప్పుడు ఉన్నట్టుండిగా టాటా చెప్పి తమిళనాడులో సో టీవీకే పార్టీ మద్దతు ఇస్తారా? అదే జరిగితే టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తే డిఎంకే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఒక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. సో అదొక అంశం. అయితే ఇక నెక్స్ట్ సంబంధించి పిఎంకే పార్టీ కూడా ఏఐడిఎంకేలో కీలకంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నది. పిఎంకే పార్టీ కూడా అవకాశాన్ని బట్టి మద్దతు ఇస్తుందా లేదా? సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇంత దూరం వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? చివరి నిమిషంలో అంటే దగ్గర దాకా వచ్చి మ్యాజిక్ ఫిగర్ అందుకునే క్రమంలో దగ్గర దాకా వచ్చిన విజయ్ చివరి నిమిషంలో ఆగిపోతాడా అనేది కూడా ఒక జరుగుతుంది. అప్పుడు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే విజయ్కి ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ ఉంది. సో ఎన్నికల్లో గెలిచారు కానీ రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలి, రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఎవరి మద్దతు తీసుకుంటే బాగుంటుంది? కేవలం తాత్కాలికంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నాము మద్దతు తీసుకొని ముఖ్యమంత్రి అవుతున్నాము అని కాకుండా భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర, తన ప్రభావం ఉండాలనుకుంటే ఏ రకంగా అడుగులు వేయాలి? ఎందుకంటే నిజంగానే కనుక డిఎంకే మద్దతు తీసుకున్న డిఎంకే భవిష్యత్తులో అవకాశాన్ని బట్టి ఎందుకంటే స్టాలిన్ అదే ఉద్దండులు ఉన్నారు రాజకీయంగా కాబట్టి అవకాశాన్ని బట్టి ఒకవేళ కనుక టీవీకే పార్టీ కూడా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏడీఎంకే ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి కేంద్రం పెద్దల ఒత్తిడి ఉంటుంది. సో అల్టిమేట్ గా కేంద్రం పెద్దల ఒత్తిడి ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది. సో అది రకంగా కూడా ఒక రకంగా ఇబ్బంది కాబట్టి సో అట్లా రెండు ఏఐడిఎంకే డిఎంకే కాకుండా స్వతంత్రంగానే ఇండిపెండెంట్ గానే టీవీకే పార్టీ వీలైనంత వరకు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా అట్లాంటి అవకాశాలు వాటి అన్నిటిని కూడా బేరీజ్ చేసుకుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఒక సంచలనం జరుగుతోంది తమిళనాడు పాలిటిక్స్ సంబంధించి. సో ప్రజలు ఆ టీవీకే పార్టీకి పెద్ద ఎత్తున ఆదరించారు. దాదాపు 105 స్థానాలు అవకాశం ఇచ్చిన కానీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత అవకాశం ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మార్పు తీసుకోబోతున్నాయి? టీవీకి అధిపతి తలపతి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఎవరు మద్దతు తీసుకుంటాడు? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీ అధినేత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది? సో ఆప్షన్ కి అనుగుణంగా రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ వేరీ చేసుకుంటే సాయంత్రం ఈ రోజు మొత్తం కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ టీవీకే పార్టీకి అధినేత దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఎప్పుడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తనకి బల నిరూపణ ఉంటుంది కాబట్టి సో త్వరలోనే రేపు గవర్నర్ కలిసే అవకాశం ఉంటుంది. సో టీవీకే పార్టీకి సంబంధించి ఎల్పీ లీడర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చక్కచక్క జరుగుతాయి. కానీ వన్స్ అసెంబ్లీకి సంబంధించి రూల్స్ ఫాలో కావాలి కాబట్టి అసెంబ్లీలో ఆ పార్టీకి తగినంత బలం ఏదైతే బల నిరూపణ జరిగితే ఏ పార్టీ మద్దతు కోరే అవకాశం ఉంది. సో చివరి నిమిషంలో ఏదైనా ఒక ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా నిలువరించగలుగుతారా? అప్పుడు నిలువరిస్తే కనుక ఈజీగా తలపతి విజయ్ సీఎంగా ఉంటాడు. బల నిరూపణలో విజయవంతంగా బల
నిరూపించుకున్నట్టు అవుతుంది, ముఖ్యమంత్రి అవడం ఖాయం. సో ఇవన్నీ కూడా రకరకాలుగా కొంత ఊహాగానాలు ఉన్నాయి. సో వాటన్నిటికీ తెరపడాలంటే రేపు మధ్యాహ్నం కానీ వీటికి సంబంధించి అన్ని అంశాల పట్ల ఒక స్పష్టత వస్తుంది. అంతకు ముందు ఈ రోజు రాత్రి గాల పూర్తి స్థాయి కౌంటింగ్ అవుతుంది కాబట్టి కౌంటింగ్ తర్వాత ఒక 3-4 సీట్లు విజయ పార్టీకి సంబంధించి యాడింగ్ లేకుంటే ఆ 3-4 సీట్లు ఒకవేళ కనుక తక్కువ పడితే అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మనం అన్ని గమనిస్తే ఈ రోజు రాత్రి రేపు పొద్దుటికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.